హలో గాయస్, దిస్ ఇస్ హేమంత్ సిటీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఏంటి ఇంత అర్ధరాత్రి సుమారు 1 గంటన్నర అవుతుంది. ఎక్కడున్నా అనుకుంటున్నారా? వచ్చేసరికి కోయంపూర్లో ఉన్నాను. నేను ఇక్కడ నుంచి మహేంద్రగిరి హిల్స్కి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే చాలా ఏరియాస్కి ఇక్కడ నుంచి రూట్ అయితే ఉంది. నియర్లీ పర్లాకం అనుకోండి, ఇక్కడ నుంచి 42 కిలోమీటర్స్. ఒకవేళ మీ పర్లాకం నుంచి మహేంద్రం వెళ్ళాలనుకుంటే పర్లాకం నుంచి ఇలా కోయంపూర్ వచ్చి కూడా మహేంద్రం వెళ్ళొచ్చు. ఇలా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఆ రూట్లో. అండ్ మీ పక్క చూస్తున్న ప్లేసు మేము వచ్చాము. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే ప్లేస్ చూస్తున్నారో ఈ ప్లేస్ అయితే మనం వెళ్తాం అనమాట. ఇటుపక్క వెళ్తే మనకి మహేంద్రగిరి హిల్స్ అయితే వస్తుంది. ఓకే, అండ్ మేమైతే ఆ కార్స్ అనేవి ఎలా అయితే చేయలేదు, అక్కడ నుంచి మేమైతే ఆటో అయితే తీసుకున్నాము. ఒక నియర్లీ ఒక 10 minutes జర్నీ. ఇక వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నైట్ ఆల్రెడీ చాలామంది వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే మేము శివరాత్రి రోజైతే వెళ్ళామన్నమాట. శివరాత్రి రోజు ఏంటంటే మహేంద్రగిరి హిల్స్కి చాలామంది వెళ్తారనమాట. సుమారు కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ నైట్ ఇలా ఈ టైంలో వాక్ చేస్తూ మార్నింగ్కి భీముడివారి ఆ హిల్ అయితే ఉంటుంది. ఒక అన్నిటికన్నా పైన హిల్లు, దాని మీద భీముడి యొక్క దేవాలయం అయితే ఉంటుంది. అక్కడ నుంచి సూర్యోదయాన్ని అయితే చూడడానికి రెడీ అవుతారనమాట. ఇది ఓవరాల్ ప్రొసీజరు. అండ్ ఈ దారిలో చాలా టెంపుల్స్ అనేవి ఉంటాయి. అండ్ నైట్ మొత్తం కూడా జర్నీయే ఉంటుంది. నైట్ మొత్తం జర్నీ అంటే మొత్తం 7 kilometers డౌన్ నుంచి కొండ మీదకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే ఈ టైంలో ముస్లిం వాళ్ళు కూడా సుమారు 60-70 ఆ టైంలో కూడా నడిచే వెళ్తారనమాట. అండ్ దీనికి 2 రూట్లు ఉంటాయి. మేము వచ్చాక ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ రూట్ నుంచి వచ్చాము. ఇంకోటి ఒడిశా నుంచి ఇంకో రూట్ ఉంటుంది, సాపకోట అనేసి. మీరు ఒకవేళ మందస పలాస కానీ మీరు రీచ్ అయితే శ్రీకాకుళం జిల్లాలో, అక్కడ నుంచి మనకి శివరాత్రికి మహేంద్రగిరికి బస్సెస్ అయితే వేస్తారు. ఆ బస్సులన్నీ సాపకోట రూట్ నుంచి వెళ్తాయి, ఒడిశా రూట్ నుంచి అయితే వెళ్తాయి. అది కొంచెం టఫ్ అయితే ఉంటుంది ఆ రూటు. దానికన్నా బెస్ట్ ఏంటంటే మీరు ఇలా కోయంపూర్ వచ్చి కోయంపూర్ నుంచి మహేంద్రగిరి వెళ్తే మీద ఎక్కడానికి మొత్తం టార్ రోడ్ అయితే ఉంటుందన్నమాట. మామూలు టైంలో ఈ రోడ్డుతో మనకి ఎలా అయితే చేస్తారో మనం పై వరకు బైక్స్ ఆర్ వ్యాన్స్ వరకు వెళ్ళిపోవచ్చు. కానీ మామూలు శివరాత్రి టైం ఏంటంటే కొంచెం జనం అయితే ఎక్కువగా వస్తారు కాబట్టి పైకి ఎటువంటి వెహికల్స్ కూడా అలౌ చేయరనమాట. ఇక నైట్ కొంచెంసేపు నడిచాక 2:30 అవుతుంది. ఈ టైంకి ఇక్కడ టీ అయితే అమ్ముతున్నారనమాట. ఈ అర్ధరాత్రి చీకట్లో టీ తప్ప మరి ఏవీ దొరకవు ఇక్కడ. ఇక ఉన్న టీతో సరిపెట్టుకొని ఇక ముందుకు కదలడమే. ఇలా నైట్ మొత్తం అలా నడుస్తూ ఉంటే చూస్తున్నారో దూరంగా ఇది అనమాట. మన దగ్గరికి అయితే వచ్చేసాము. దగ్గరికి వచ్చేటప్పటికి లైట్స్ అయితే ఉంటాయి. మధ్యలో అయితే మా ఓవరాల్గా ఏ లైట్స్ కూడా ఉండవు. నార్మల్ ఎవరి దగ్గర టార్చ్ లైట్స్ గట్రా ఉంటే సెల్ లైట్స్ గట్రా వెళ్తారు. మ్యాక్సిమం కొంతసేపు అలవాటు అయితే మనకి అలవాటు అయిపోతుంది, చీకట్లో వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక మీదకి వచ్చాక నా వరకు అయితే ఇది ఫస్ట్ టైం మహేంద్రగిరి రావడం. నియరెస్ట్లో ఉన్నా కూడా ఇప్పటివరకు ఎప్పుడు రాలే. అండ్ ఇది ఫస్ట్ టైం. ఇది మీరు చూస్తున్న ఏరియా అనమాట. ఫుల్ ఒక జాతరలాగా ఉంది మెయిన్లీ. అండ్ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసరికి ఇక్కడ దుష్టజన్యుడు టెంపుల్ అనేది అంటున్నారు, బట్ అది వచ్చేసరికి ధర్మరాజు యొక్క టెంపుల్ అనమాట. ఓకే, ఇక్కడ నుంచి మనం ఇంకా డౌన్కి వెళ్తే మనకి కుంతీదేవి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం చాలా రకరకాల టెంపుల్స్ అయితే ఉంటాయి. ధర్మరాజు అని, నకుల సహదేవులది, కుంతీదేవి, మెయిన్లీ భీముడిది అనమాట. అతి ఎత్తుగా ఉంటుంది. దానికి కొంచెం ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసరికి కుంతీదేవి టెంపుల్. ఎవరైనా సాపకోట రూట్ నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ ఈ టెంపుల్ మాత్రమే కలుస్తుంది. ఇక్కడ ఎవరైతే స్నానాలు గట్రా చేసి ఇక్కడ నుంచి బయలుదేరతారనమాట. అలా ఒక్కొక్క టెంపుల్ని దర్శిస్తారు. ఫస్ట్ కుంతీదేవి, దుష్టజన్న, తర్వాత భీముడు వారి టెంపుల్ దర్శిస్తారు. ఈ టెంపుల్స్ ఇక్కడ సుమారు 5,000 సంవత్సరాల క్రితం మహాభారతం జరిగేటప్పుడు ఇక్కడ పంచపాండవులు అజ్ఞాతవాసం చేశారనమాట మహేంద్రగిరి హిల్స్లో. ఆ సమయంలో ఈ టెంపుల్స్ని ఇక్కడ నిర్మించారు ఎవరికి వాళ్ళుగా అనేది ఒక నమ్మకం. ఇక్కడ ప్రతి ఒక్క టెంపుల్లో కూడా శివలింగాలు అనేవి దర్శనం ఇస్తాయి. ఇక కుంతీదేవి మందిరం యొక్క దర్శనం అయిపోయాక ప్రతి ఒక్కరూ ధర్మరాజు యొక్క టెంపుల్ యొక్క దర్శనం అయితే చేస్తారు. ఇందాక మనం వచ్చిన రూట్లో కుంతీదేవి అయిపోయిన తర్వాత ధర్మరాజు టెంపుల్ మీదుగానే భీముడి వారి కొండకైతే వెళ్ళాలి. భీముడి వారి కొండకి ట్రెక్కింగ్ అయితే చేయాలి. మీరు ఇప్పుడు చూసిన టెంపుల్ వచ్చేసరికి ఇక దుష్టజన్య టెంపుల్ అంటారు, మన భాషలో ధర్మరాజు యొక్క టెంపుల్ అనమాట. చూసారా జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అట్ ద టైం 4 o'clock అనమాట. ఈ 4 గంటల సమయంలో చాలామంది జనాలు అయితే ఉన్నారు. ఈ సమయంలో కేవలం శివరాత్రి సమయంలో మాత్రమే ఇంత జనం అయితే ఉంటారు. మామూలు సమయంలో ఇంత జనం కదా ఎవ్వరూ ఉండరు అనమాట. ఈ సమయంలో వస్తే కొంచెం రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. ఇటువంటి జంతువులు గట్రా ఏమీ ఉండవు.
ఇక ఇక్కడి నుంచి మనము భీముడు వారి కొండకైతే బయలుదేరడం అయితే జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వరకు వచ్చేది ఏంటంటే బై వాక్ ఈజీగా రావచ్చు. ఇక్కడ నుంచి ఏంటంటే మనం ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమంగా మీరు ఈ వీడియోని మొత్తం అబ్జర్వ్ చేస్తే ఈ ట్రెక్కింగ్ని 60 సంవత్సరాల 70 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా చేయగలుగుతూ ఉన్నారు. ఎందుకు అంటే మహేంద్రం యొక్క పవర్ అనమాట. బేసిక్గా మహేంద్రం మీద చాలా యొక్క స్టోరీసే ఉన్నాయి. మహేంద్రం యొక్క స్టోరీస్లో చెప్పుకోవాలంటే హనుమంతుడు కానీ లేకపోతే పరశురాముల వారు కానీ వీళ్ళిద్దరు కూడా చిరంజీవులు కాబట్టి ఇక్కడే ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసరికి మహాభారతంలో ఒక కీలకమైన ఒక ప్రదేశం. ఎందుకంటే పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ నివసించిన ప్రదేశం. ఇక్కడే వాళ్ళు యుద్ధ విద్యలు అన్నీ కూడా నేర్చుకున్నారని కూడా చెప్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే మహేంద్రం యొక్క చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. అండ్ బేసిక్గా సైంటిఫిక్గా చూసుకున్నా కూడా మహేంద్రం కొండపైన చాలా రకాల వనమూలికలు లభిస్తాయన్నమాట. 1000కు పైగా మొక్క జాతులు మహేంద్రగిరి కొండపైన ఉన్నాయి. అలాగే ఇక్కడ చాలా జీవజాతులు కూడా ఉన్నాయన్నమాట. ఏదైనా కానీ మొత్తం యొక్క ఈ జర్నీ ఆర్ ఈ ట్రెక్కింగ్లో చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక్కరం కాకుండా కొన్ని వందల వేల మంది మధ్యలో మనం ఎక్కుతాం కాబట్టి ఆ యొక్క ఆనందం వేరేగా ఉంటుందన్నమాట. అండ్ ఈ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ అలాగే మీదకి సూర్యోదయం కోసం చాలామంది ఎంతో ఆశగా అయితే మీదకి వెళ్తూ ఉంటారు. అండ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ మీకు యొక్క ఎనర్జీ డబల్ అవుతుంది. బేసికల్లీ మీరు చూస్తున్నారా చాలా జనం ఒక్కొక్క దగ్గర అయితే ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది. అంత జనం అయితే వెళ్తూ ఉన్నారన్నమాట మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ ఈ మహేంద్రగిరి హిల్స్ చాలా పెద్దవి. ఎందుకంటే ఒడిశాలోనే నెంబర్ 2 ప్లేస్లో ఉంది అత్యంత పొడవైన హిల్స్లో. ఎందుకంటే సుమారు మహేంద్రగిరి హిల్స్ సీ లెవెల్కి 4925 అడుగుల ఎత్తులో ఉంటుంది. అండ్ ఇది మోర్ దెన్ చాలా ఇనఫ్, చాలా ఎత్తు అన్నమాట. ఇక నేనైతే కొండ ట్రెక్కింగ్ చేస్తున్నాను కానీ పైనుంచి అరుపులు వస్తున్నాయి అన్నమాట. బికాజ్ సన్ గురించి. ఎందుకంటే మహేంద్రగిరి హిల్స్ నుంచి సూర్యోదయాన్ని చూడడం ఒక సూపర్, అది ఒక మంచి సన్ రైజ్ పాయింట్ అనమాట మహేంద్రగిరి హిల్స్. దిస్ ఈజ్ అ ఫైనల్ డెస్టినేషన్ అనమాట. మీకు మధ్యలో కనబడేది వచ్చేసరికి భీములవారి టెంపుల్. చుట్టూ పైన ఒక హిల్ అనమాట, సెంట్రల్ పాయింట్. చుట్టూ జనాలు ఉన్నారు. మధ్యలో ఒక రాయి ఎక్కి మొత్తం వీడియో అయితే తీస్తున్నా. అండ్ ఈ భీములవారి టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే పంచపాండవుల్లో అత్యంత బలమైన వ్యక్తి భీముడు అనమాట. భీముడు చివరి వరకు ఇక్కడ వరకు వచ్చి ఆయన మట్టుగా ఆయన ఈ యొక్క గుడిని నిర్మించారు. ఒక పెద్ద బండరాయిలు ఒకదాని మీద ఒకటి పెట్టి పెట్టి దీన్ని నిర్మిస్తారు. అండ్ దీనిలోకి వెళ్ళడానికి మాత్రం చాలా చిన్న దారే ఉంటుంది, ద్వారం. అండ్ ఒకరు కానీ ఇద్దరు కానీ వెళ్ళి రావడానికి మాత్రమే అవుతుంది. అందువల్ల అయితే నేను ఇంత జనంలో అయితే నేను అసలు లోపలికి వెళ్ళడానికి కూడా నాకు అవ్వలేదు. అండ్ ఇక్కడ నుంచి దేనికైతే వస్తారో సన్ రైజ్ అవుతుంది కదా, సూర్యోదయం, ఆ పాయింట్ ఆ సన్ రైజ్ చూడడానికి. బట్ నాకు ఆ రోజు ఉన్న డిసప్పాయింట్ ఏంటంటే ఆ రోజు సన్ రైజ్ అనేది అవ్వలేదు, కొంచెం లేట్గా అయ్యింది. మార్నింగ్ 6:30 7 వరకు అలాగే ఉన్నాను కానీ అవ్వలేదు. 7:30 కూడా అలాగే ఉన్నాను, అలాగే ఉందన్నమాట, బట్ అవ్వలేదు. అండ్ ఫైనల్లీ ఏంటంటే మామూలుగా బయటే అలాగా పూజను చేసి కంప్లీట్ చేసి ఇక వెళ్ళిపోవడం అయితే జరిగింది. చూసారా జనం ఎంతమంది ఉన్నారో. మీకు మధ్యలో ఆ గుడి తాలూకా సెంట్రల్ పాయింట్ అయితే కనబడుతుందో, చాలా చిన్న దారి. ఒక బ్రాహ్మణ పంతులు అయితే ఉన్నారు కదా, ఆయన లోపలికి అలౌ చేయట్లేదు. అతను చెప్తున్నారనమాట. అక్కడ ఎవరైతే మనకి పట్టుకొస్తారు కదా అవన్నీ లోపల తీసుకొని వాళ్ళ పేరు మీద పూజ అయితే చేస్తున్నారు. అంతే అనమాట. దట్ ఈజ్ అ ఫైనల్ అనమాట. లోపలికైతే ఎంత జనం మీద అయితే వెళ్ళలేము, మామూలు టైంలో అయితే లోపలికైతే వెళ్ళొచ్చు. ఇవన్నీ మహేంద్రగిరి మీద నుంచి చూసిన వ్యూస్ అనమాట. ఇవి చాలా బాగున్నాయి. సూర్యోదయం అంటే ఇంకా బాగుండేవన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే భీములవారి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. అలా కిందకైతే దిగిపోతూ ఉన్నాము. అండ్ పైన అయితే కంప్లీట్ అయిపోయి పూజలన్నీ, అది అనమాట. అండ్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే సన్ రైజ్ అయితే అవ్వలేదు ఆ టైంకి, కొంచెం లేట్గా 8:30 9కి అయితే అయ్యిందనమాట. అది ఓవరాల్గా సన్ రైజ్ అయితే మిస్ అయిపోయాము. అదే మెయిన్ అనమాట. అసలు మహేంద్రగిరి హిల్స్ని ఫేమస్ ఏంటంటే సన్ రైజ్ చూడడానికి చాలా ఫేమస్. ఒడిశాకి బోర్డర్లో అండ్ ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఈ మహేంద్రగిరి హిల్స్ అనేవి ఉంటాయి.
చూపించాను కదా దుష్టజన్య టెంపుల్ అనమాట. ఇది ధర్మరాజు యొక్క టెంపుల్. ఇది వచ్చేసరికి మార్నింగ్ టైం రిటర్న్ వచ్చేటప్పుడు నేనైతే షూట్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా జనాలు ఫుల్గానే ఉన్నారు అండ్ నేను వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కువగా ఉన్నారనమాట. ఇది ఓవరాల్గా దుష్టజన్య టెంపుల్. అండ్ మీకు కుంతి టెంపుల్ కూడా చూపించాను అండ్ పైన భీమా టెంపుల్ అండ్ నకల సహదేవుల టెంపుల్ అన్ని టెంపుల్స్ అయితే ఇందులో కవర్ చేశాను అనమాట. బట్ అర్జున టెంపుల్ ఇంకా కొన్ని టెంపుల్స్ వేరే హిల్ మీద ఉన్నాయి అన్నారు. బట్ నాకైతే దాని మీద ఐడియా అయితే లేదు. అండ్ ఇది ఓవరాల్గా మహేంద్రగిరి అనమాట. ఇక్కడ నుంచి దిగి వెళ్ళిపోవడమే ఇక జాతర ఉంటుంది ఫైనల్ అనమాట. ఇదంతా మనము నైట్ వచ్చిన రూట్ అనమాట. ఇలాగే ఉంటుంది. ఒక 7 కిలోమీటర్స్ ఎక్కాము, 7 కిలోమీటర్స్ దిగాలన్నమాట. ఇది ఓవరాల్గా. అండ్ కొంతసేపు అయ్యాక సన్ రైజ్ అయితే అయింది. ఒక 8:30 ఆ టైంకి అయితే సన్ అయితే కనబడింది. ఇప్పుడు పైన ఎవరైతే ఉంటారో వాళ్ళు సన్ రైజ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేసి ఉంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి అండ్ మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్కి పంపించాలంటే షేర్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్ టేక్ కేర్.